యేసుక్రీస్తు యొక్క సువార్త మన అమెరికాకు రాకముందుకే ఇండియాకు వచ్చింది. యేసుక్రీస్తు సువార్త ఆ రక్తం వచ్చి ఆ కళ్ళల్లో పడుతుంది సార్. గుడ్డి కళ్ళు ఓపెన్ అవుతావు. అవునా నిజమా? అదంతా కూడా కల్పించబడింది అనేసి తర్వాత ఎవరు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదు. ఏముంది ఇప్పుడు? లేదు మాకొక దేవుడు ఒకటే. ఇక్కడ యెహోవా అని మీరు చెప్తున్నారు కానీ కాదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు కరుణాకర్ సుగ్గున అయినా సరే, రాధా మనోదర్ దాస్ అయినా సరే క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఈయన చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు ఒకసారి వినండి. పాస్టర్లు అయిన తర్వాతే వాళ్ళకి వస్తాయని కపటబాబు ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, దురాశలు, లోకాశలు అన్ని పాస్టర్లకు వస్తాయి. ఎందుకంటే మొట్టమొదట సాతానుడు పాస్టర్ పడైతే సంఘాన్ని పడేయాలి. వ్యభిచారంలో పడేసేయటము, తాగుళ్ళు పడేసేయటము, గర్వంలో పడేసేయటము, వింటారండి, అశ్లీలో పడేసేది ముందు. మీరేదో మీరు చూసుకోండి ఎవరైనా సరే, అంతేగాని. క్వశ్చన్ అర్థమైంది? అర్థం కాలేదు. అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి, రిపీట్ అయ్యాను. సరిగ్గా వినండి, మళ్ళీ చెప్తున్నా. ఓకే. హైందవుల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి వాళ్ళు దేవుని ప్రేమను బట్టి ఇస్తారు. నేను అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా 5 రూపాయలు తీసుకోవడం, వాళ్ళు సంపాదించిన దగ్గర నుంచి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కొల్లగొట్టే గజ దొంగ. అరే సార్, అడుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకోవద్దని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారండి? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు మనం జాన్ ముచ్చలపూడి గారు, సువార్త గాయకుడు, ఇవాంజలిస్ట్. ఈ రోజు మనం ఆయన్ని మన ఐరా మీడియాలో కలవడం జరిగింది. నమస్తే జాన్ ముచ్చలపల్లి గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐరా మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఐరా మీడియా అండ్ టీమ్ కి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవ్యం అనేది చాలా వరకు ప్రమాదంలో ఉంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే, ఆ విషయంలో మీరేం మాట్లాడతారు? క్రైస్తవ్యము ఎప్పుడు కూడా ప్రమాదంలో లేదు సార్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే మాట చెప్పారు, నేను సత్యాన్ని ప్రకటించడానికి, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పారు. ఈ సత్యాన్ని ప్రకటించడానికి, ఈ సత్యాన్ని తెలియజెప్పడానికి ఈ లోకానికి వచ్చాను, ఈ భూమి మీదకి వచ్చా అని చెప్పాడు. నేను గతంలో కూడా దాదాపు 15 సంవత్సరాలుగా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ 15 సంవత్సరాల నుంచి నేను ఒక్కటే చెప్తున్నా, అందరి డిఎన్ఏ, ముస్లిము, హిందువులది, క్రిస్టియన్లది, అందరి డిఎన్ఏ కలిస్తే అందరం ఒక తల్లి బిడ్డలమే. వీళ్ళందరూ ఒక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ ఒక తాటి నుంచి వచ్చిన వాళ్ళే. మనం అందరి మధ్యన చాలా మంది భేదాలు రెచ్చగొట్టి మనకు మధ్యన నువ్వు నేను అందరు కలుసుకుంటే, ఎక్కడ చూసినా నువ్వు కూడా ఒక తల్లి బిడ్డవే, నువ్వు మీ నాన్న కలిస్తే నువ్వు కూడా నాకేదో చుట్టమవుతావు. అందరు సమానమే ఈ ప్రపంచంలో, అందరం ఒక తల్లి బిడ్డలమే. క్రీస్తు చెప్పింది ఒకటే మార్గము, నేనే జీవము, నేనే మార్గం, నేనే సత్యము. ఆ సత్యాన్ని స్థాపించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్టు చెప్పి యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో దాదాపు 180 దేశాలు కూడా ఇంత గొప్పగా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాయి అంటే, యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాయి అంటే, అది దేవుని కృప, అది దేవుని గొప్పతనం. యేసుక్రీస్తు ప్రభుని మీరు కూడా ఒకరోజు తెలుసుకుంటారు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే. ఇజ్రాయెల్లో పుట్టినటువంటి యేసు ప్రభు భారతదేశానికి ఏ విధంగా? నేను ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్ చెప్పి దయచేసి అనకండి అని చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి మధ్యధరా సముద్రం దగ్గర ఉంది ఇజ్రాయెల్. అంటే ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, నేను వచ్చింది ఇజ్రాయెల్ కోసం అనేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు భారతదేశానికి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త మన అమెరికాకు రాకముందుకే ఇండియాకు వచ్చింది. యేసుక్రీస్తు సువార్త, ఇఫ్ యూ డోంట్ కైండ్ ఇన్ఫర్మేషన్, భారతదేశానికి, అమెరికాకి వెళ్ళక ముందుకే యేసుక్రీస్తు సువార్త ఈ భారతదేశానికి వచ్చింది. అమెరికాకి వెళ్ళక ముందుకే తోమా గారు ఇక్కడికి వచ్చి సువార్త చెప్పారు. మధ్యధరా సముద్రం దగ్గర ఇజ్రాయెల్లో ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు మా తెలంగాణ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మధ్య ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ అనేది మనకు బాగా ఎక్కువ శాతం నాన్ చిన్నగా ఉన్నది. ఇప్పటికి కూడా చాలా మంది సోదరులు, ఆంధ్ర సోదరులు కావచ్చు, గుజరాత్ నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తున్నారు. ఓన్లీ ఇజ్రాయేల్కు దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి దేవుడు. ఆయన సర్వాంతరామి, సర్వ సృష్టికి అధిపతి, సర్వే వ్యాపకుడు అయి ఉన్నాడు. మొత్తం సర్వాంతరామి అయినప్పుడు, లోకరక్షకుడు అయినప్పుడు ఇజ్రాయెల్ దేశం నేను రాలేదు. ఇజ్రాయిలకు కేవలం పాత నిబంధన గ్రంథమే. కొంతమంది పాత నిబంధన గ్రంథం పట్టుకొని నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చినాడు అనే పదం పట్టుకొని
ఊరికే పాత నిబంధన ఉన్నటువంటి చరిత్రను తీసుకొని ఈ బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి ఇలా వెతకడం అలా వెతకడం కొట్టివేయడానికి అక్కడ నెరవేర్చబడలేదు. కాబట్టి లెట్ మీ కంప్లీట్. ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే ఈ యొక్క చరిత్రను తీసుకొని యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఖండాలుగా వ్యాపించబడుతుందంటే ఆయన ద్వారా ప్రపంచంలో కలిగి సర్వలోకానికి వెళ్ళి ఆయన ఒక్క ఇజ్రాయెల్కి పరిమితమైతే ఇండియా పేరు బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాసిచ్చాడు ఇండియా పేరు. ఏ అమెరికా దేశం పేరు ఏ హిందూ మత గ్రంథాలలో లేదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే హిందూ మత గ్రంథాల గురించి నాకు అంత అవగాహన లేదు. కానీ ఇండియా పేరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇండియా పేరు రాసి ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అదే ఓన్లీ ఇండియాకే వెళ్ళండి, ఓన్లీ ఇజ్రాయెల్కే వెళ్ళండి, నేను అన్నిల గురించి రాలేదు, నేను ఓన్లీ ఇజ్రాయెల్కి వచ్చానని చెప్పి ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. న్యూ టెస్టిమెంట్లో కూడా నేను అన్నిల గురించి వచ్చాను, ఇజ్రాయెల్ గురించి వచ్చానని చెప్పి. కాకపోతే ఇజ్రాయెల్ అంగీకరించలేదు కాబట్టి ఆ సువార్త అనేది అన్నిల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా ఇందాక నేను మధ్యలో ఆపింది అదే. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆయన అంగీకరించలేదు, భారతీయులు ఎందుకు అంగీకరించాలి? అంగీకరించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి క్వశ్చన్. బైబిల్లోనే ఒక సమాధానం ఉంది. ఏంటంటే ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇజ్రాయేలీని ఎందుకు అంగీకరించలేదంటే, నేను కొన్ని సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్లో పనిచేస్తుంటాను. చిన్న అనాథ పిల్లలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే మా ఊర్లో ఉన్న ప్రజలే కూడా నన్ను ఇప్పటికి కూడా నువ్వు మంచిగా ఎదిగావురా, నువ్వు ఎట్లా సంపాదించినవరా, నువ్వు ఇట్లా సంపాదించినవరా అని చెప్పి నన్నే విమర్శిస్తుంటారు. మా ఊరి ప్రజలే. కొంతమంది అంటారు లేదు చాలా మంచి పనులు చేశారని చెప్పి కొంతమంది అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో కూడా అరే ఈయన మరియమ్మ కుమారుడు కదా, ఈయన యేసేపు కొడుకు కదా, మన ముందటే పెరిగి ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాను చెప్పి చాలా మంది మెస్సయ్య వస్తాడు అని చెప్పి అని ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నారే తప్ప ఇజ్రాయెల్ ప్రజలు మెస్సయ్య వచ్చాడు, లోకం గురించి ప్రతి ఒక్క మానవుని గురించి ఈ రక్తం చిందించాడని చెప్పి చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు బైబిల్లో లిటరల్లీ ఎక్కడైనా ఉందా వచనాలు ఆయన రక్తం చే కడగబడడం జరిగింది ప్రతి ఒక్క మానవుడు అని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పి చెప్పింది బైబిల్. యేసు మనని అంటే ఎవరిని? భారతీయులనా లేకపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు మొన్న ఒక గురువు గారు చెప్పారు, నేను సిగ్నేచర్ స్టూడియోలో లేటెస్ట్గా చూశాను. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోలేదని చెప్పి చెప్పాడు. ఆయన ఎందుకు చనిపోలేదంటే ఒక సైనికుడు వచ్చి బెల్లం పట్టుకొని ఇలా గుచ్చుతాడు. గుచ్చినప్పుడు రక్తం వస్తుంది. ఆ రక్తం వచ్చి ఆ రక్తం ఏమైతుందంటే కళ్ళల్లో పడుతుంది సార్. కళ్ళల్లో పడంగానే ఆయన ఒక కన్ను గుడ్డిదే ఉంటుంది, ఆ గుడ్డి కళ్ళు ఓపెన్ అవుతావు. ఎందుకు ఓపెన్ అయ్యేదంటే అది పరిశుద్ధ రక్తం. మీది బి పాజిటివ్, సార్ది ఏ పాజిటివ్, నాది ఇంకా ఏ పాజిటివ్. కానీ యేసుక్రీస్తు రక్తం అలా కాదు, ఆయన పరిశుద్ధమైన రక్తం, హోలీ రక్తం. కాబట్టి ఆయన కళ్ళల్లో గుచ్చంగానే ఆ రక్తం అనేది, ఆయన బతికే ఉన్నాడు, చనిపోలే అప్పటికే. ఆ రక్తం అనేది బయటకు వచ్చి, ఆ పరిశుద్ధమైన రక్తము ఆ బయటకు వచ్చి ఆయన కళ్ళు ఓపెన్ అవుతాయి. అదేవిధంగా సెకండ్ ఏమవుతుందంటే యేసుక్రీస్తు పట్టుకోవడానికి ఒక 4-5 వస్తారు. వస్తే అందులో ఒక యేసుక్రీస్తు ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఆ బంట్రోతు యొక్క చెవు నరికేస్తాడు సార్. నరికేయంగా ఆ చెవు కింద పడుతుంది, రక్తం కారుతూ ఉంటుంది. తీసేసి ఆ చెవు మళ్ళీ అతికించి, మనం ఎవడైనా సరే లోకంలో ఇప్పటికైనా ఎవరైనా చెవు నరికేస్తే మళ్ళీ అతికించగలుగుతారా? డాక్టర్లు కూడా అతికించలేరు. ఎంబడే అతికిస్తాం, ఆ రక్తస్రావం కూడా తగ్గుతుంది. అప్పుడు ఏమంటారంటే యేసుక్రీస్తు ఆ శిష్యుడితోని ఏమంటారంటే, నువ్వు కత్తిని పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడు, నేను ఈ లోకానికి సమాధాన్ని ప్రకటించడానికి వచ్చాను, అంతేగాని కత్తితోని మొత్తం ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ప్రేమతోని బైబుల్ గ్రంథం అంటేనే ప్రేమ, గాడ్ అంటేనే లవ్ అంటేనే ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు. మీరు నా నిమిత్తము దేశించి చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ధన్యులని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. చాలా మంది ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని హింసించిన ప్రతి ఒక్క కన్ను, ప్రతి ఒక్క మోకాలు ఆయన రాకల్లో, ప్రతి ఒక్క ఆయన ధవల సింహాసనం ముందు అడిగే క్వశ్చన్స్లో తప్పకుండా ఆయన ఎవరెవరైతే వ్యతిరేకించారో తప్పకుండా ఆయనను చూస్తారో. ఆయన ధవల సింహాసనం ముందు ఆయన అడిగే క్వశ్చన్స్కి ఒక రోజు సమాధానం చెప్పాలి. లేదు, ఇక్కడ ఏంటంటే అసలు జీసస్ క్రైస్ట్ అనేది ఒక పెద్ద మిత్. అసలు జీసస్ క్రైస్ట్ అనే వాళ్ళే లేరు అని చెప్పేసి ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అండ్ అక్కడ చాలా మంది ఎవరైతే మత పెద్దలు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అసలు జీసస్ క్రైస్ట్ అనే వాళ్ళే లేరు. ఇక్కడ యెహోవా అని ఎవరైతే పేరైతే ఉందో దేవుడి పేరు, ఆయన యొక్క కార్యకలాపాలకి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ యేసు ప్రభు అని కూడా మాట్లాడారు. అదే బైబిల్ ఏమని చెప్తుందంటే, యెహోవా
తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3-in-1 టేప్ రికార్డర్ ఉంటుంది. ఒక టేప్ రికార్డు 3-in-1 గా పనిచేస్తుంది. ఇది రేడియోగా పనిచేస్తుంది, ఆడియోగా పనిచేస్తుంది, ఇంకా విధంగా టేప్ రికార్డర్గా పనిచేస్తుంది. ఒక వస్తువు 3 రకాలుగా పనిచేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా త్రిత్వంగా వచ్చాడు. త్రిత్వం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. యెహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఒక్కటే అని భావించాలి మీరు. అంటే ఇప్పుడు టేప్ రికార్డర్ అనేది తర్వాత టెక్నాలజీ వల్ల వచ్చింది. ముందు టేప్ రికార్డర్ అనేది ఒకటే ఉంది, రేడియో అనేది ఒకటే ఉంది, ఓకే, రికార్డర్ అనేది ఒకటే ఉంది, ఆ రికార్డర్ లేదు. కానీ మీరు చెప్పేది ఏంటంటే త్రిత్వం అనేది ఆ తర్వాత వచ్చినటువంటి టేప్ రికార్డర్ తోటి మీరు ముడిపడుతున్నారు. బట్ ఇక్కడ నిజం చెప్పాలంటే మీరు ఏ విధంగా ఎలాబరేట్ చేయగలుగుతున్నారు జీసస్ క్రైస్ట్ నిజము అనేది? క్వశ్చనే రాంగ్ అసలు. జీసస్ క్రైస్టే రాంగ్ అని చెప్తుంటే మీరేమో క్వశ్చనే రాంగ్ అని మాట్లాడుతున్నారు. మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అసలు ఇప్పుడు లేదు కదా. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేది ఎందుకు వచ్చిందంటే అసలు లేదు అది. ఎందుకంటే అదంతా కూడా కల్పించబడింది అనేసి తర్వాత ఈవెన్ రాజ్యాంగం నుంచి కూడా అది తీసారు కదా, మొత్తం అంతా బయట నుంచి. ఎవరు తీశారు? ఇప్పుడు లేదు అది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదు. ఏముంది ఇప్పుడు? ఇంకా మీరు ప్రెజెంట్ టెన్స్ లో లేరు అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నారంటారా? ఆబ్వియస్లీ ఫ్యూచర్ కూడా లేదు ఇక్కడ. మీరేంటంటే మీరు ఇంకా పాస్ట్ లోనే ఉన్నారు. నో దిస్ వే ఆఫ్ ద రాంగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ అనేది క్రీస్తుపురం క్రీస్తకం ఇప్పుడు రాంగ్ క్రీస్తుపురం క్రీస్తకం ఉందా? రాంగ్ గా పబ్లిక్ ప్రజెంట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా గతంలో మీరు రాధా మనోహర్దాస్ గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అదే అన్నాను. ఒక మనిషిని ఒక మనిషిలా చూడకుండా కులాలకు మతాలకు మధ్యన చిచ్చు పెట్టడానికి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అది రాంగ్. మనల్ని అందరినీ సృష్టించింది రాధా మనోహర్ దాసుని, మిమ్మల్ని సృష్టించి, నన్ను సృష్టించి అందరూ దేవుడు ఒక్కడే. భారతదేశానికి ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని చెప్తున్నాం కదా. లేదు మాకొక దేవుడు ఒక్కడే. ఎట్లా ఉందంటే దేవుడు ఒక్కడే, కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు ఒక్కడే, అది జీసస్ క్రైస్ట్ లేదా యెహోవా అని మాట్లాడుతున్నారు. యెహోవా అని మీరు చెప్తున్నారు, కానీ కాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పేది ఏంటి, దేవుడు ఒక్కడే, కానీ అది ఎవరు అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవట్లేదు అనేది ముఖ్య ఉద్దేశం. మీ ఉద్దేశంలో దేవుడు ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనే వాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి. మీ ఉద్దేశంలో ఎవరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎప్పుడు కనిపించే వాళ్ళే దేవుడు. ఓకే, అంటే ఓన్లీ మానవులు మాత్రమే దేవుళ్ళు లేరు అని చెప్పి లేరని నేను చెప్పట్లేదే. బైనరీస్ లాగా నాస్తిక్ లా అంటున్నాను. నేను నాస్తిక్ అనేసి ఇప్పటివరకు ఎప్పుడైతే చెప్పలేదు. దేవుని పూజిస్తారా మీరు? ఆబ్వియస్లీ. ఇప్పుడు మిమ్మల్ని చంపేసినాం అనుకో, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే లేదు మీరేం చేస్తున్నారంటే ఈవెన్ క్రైస్తవులు ప్రతిసారి కూడా చంపుళ్ళ దగ్గరికి లేకపోతే కాళ్ళు నరికేసే దగ్గరికి తలకాయ లేపేసే దాని దగ్గరికి ఇదే మాట్లాడదు. వేరే ఏం లేదా ఎగ్జాంపుల్స్? వేరే ఎగ్జాంపుల్స్ ఉండవు మీకు? లేదు ఎగ్జాంపుల్ మనిషి శరీరాన్ని మొత్తం ముక్కలు చేయడమే మీ ఎగ్జాంపుల్సా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అరే మీరు తన్నించుకోరా బాబు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని నా నామం నిమిత్తం హింసించి ద్వేషించి చెడ్డ మాటలు పనికినప్పుడల్లా ధన్యులను. మేము కొట్టించుకోవడానికి వచ్చాం, తన్నించుకోవడానికి వచ్చినాం, దెబ్బలు తినడానికి వచ్చాం, కానీ ఒకరిని గాయపరచడానికి రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మీరు అలా చెయ్యొద్దని చెప్పి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించామని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పక ముందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, గాంధీ మహాత్ముడు కూడా పాటించాడు. ఆయనకు పారదర్శకంగా ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నేను సైంటిఫిక్ గా దాదాపు 365 ఆధారాలు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాయని చెప్పి ఇప్పటికి కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడ్డది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కూడా, ఎందుకంటే అప్పట్లో అలెగ్జాండర్ చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు కొంత ముగ్గురిని తీసుకొని ఒక సైంటిస్టు వీళ్ళు ఈ శక పురుషుల ఆధారంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి రూపొందించారు. ఇప్పటికి కూడా నేను ఏమంటున్నా అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేసి వేరే ఏదైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. దానివల్ల మా క్రైస్తవ సోదరులకి ప్రాబ్లమే లేదు, అసలు వచ్చిందే లేదు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇంకా ఎవరైనా హిందువులలో కూడా 90% చాలా మంచి స్వభావంతో యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తుని చాలా మందిని విశ్వసించే వారు ఉన్నారు. చాలామంది నేను వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తే దాదాపు 40 to 50% ఉన్నారు. అదేవిధంగా కేరళకి వెళ్ళాను 70% క్రిస్టియన్స్ ఉన్నారు. మణిపూర్కి వెళ్ళాను 80% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంకా క్రైస్తవత్వం ఇంకా ఒక రోజుకు పెరుగుతూనే వస్తుంది. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఏ రాష్ట్రం కూడా యేసుక్రీస్తును విశ్వసిస్తే వస్తారు, కానీ క్రైస్తవ జనాభా పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గుతూ రావాలి కదా. మరి క్రీస్తుని విశ్వసించే వాళ్ళు ఆయన ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పుకున్నాడు కదా, ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు రోజుకు పెరుగుతుంది అని చెప్పి నేను స్టేట్ అండ్ ఫార్వర్డ్ గా చాలా మంది ఏం చెప్తున్నారంటే మాఫియా
క్రిస్టియన్ మాఫియా అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరైతే అసలు క్రిస్టియానిటీలోకి రావాలని లేకపోయినా కానీ వాళ్ళ నీడ్స్ని బట్టి వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం ఉందా, లేకపోతే ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యేసుని నమ్ముకోండి మీరు హీల్ అవుతారు, మా యేసుని నమ్ముకోండి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు అనేది కూడా ఉంది. మరి దాని గురించి మీరేం చెప్తారు? అదే అది లేదంటారా? అదే పరిశుద్ధ అది గ్రంథం ఉందా లేదా? ఒక మాట, ధనము సమస్త కీడునకు మూలం అని ఉంది. ధనము సమస్త కీడునకు మూలం అని ఉంది బైబిల్లో. ధనం అంటే ధనము, డబ్బు అనేది సమస్త కీడునకు మూలం. డబ్బే ఒక మనిషిని చంపుతుంది, డబ్బే ఒక మనిషిని బ్రతికిస్తుంది, డబ్బే సమస్తమైన కీడునకు మూలమని ఉంది. ఇంకొక మాట ఏమన్నాడంటే దురాశ, ఒక మనిషికి దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కలుగుంది. ఈరోజు దురాశ వల్ల కొంతమంది ఒక బిజినెస్, ఒక క్రైస్తవత్వం అనేది ఒక బిజినెస్గా భావించుకొని కొంతమంది క్రైస్తవ్యంలో ముసుగులో మేము బిజినెస్ చేస్తున్నాం. ఒక బ్రదర్ వరంగల్లో ఒక బ్రదర్ కలిశాడు నాకు, ఆటో నడిపించుకుంటున్నా అంటే ఇంతకుముందు ఏం చేశారు బ్రదర్ అని నేను అడిగాను. అడిగితే ఆయన ఏమన్నా నేను ఇంతమంది పాస్టర్ని బ్రదర్ అని. ఎందుకు పాస్టర్ అంటే నేను ఏమైనా డబ్బులు గిట్లా వస్తాయేమనుకొని క్రిస్టియానిటీలో దిగాను. దిగిన తర్వాత ఇప్పుడు వదిలేసాను, ఇప్పుడు పాస్టర్ వృత్తి వదిలేసినాను, ఆటో డ్రైవర్. మరి ఇప్పుడు క్రిస్టియనా హిందూ అంటే లేదు క్రిస్టియనే అన్నాడు. ఎందుకు? వాళ్ళు ఆటో సంపాదించుకోవడం కంటే పాస్టర్ వల్లనే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ దురాశ. అందుగురించి దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణం కనుంది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దురాశ వల్ల అది మరణానికి దారితీస్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తం ఉంటే, దేవుని యొక్క పిలుపు ఉంటే మేము ఒడిస్సా ఛత్తీస్గఢ్లో సేవ చేస్తాం. ఎంతో లాంగ్ దూరం వెళ్ళి అక్కడ చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు, ఒక క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంత ఫ్రీడమ్ ఉంది, అక్కడ చెప్తుంటే చాలా మానవత దృక్పథం లేకుండా ఒక మనిషిని, అందుగురించే దేవుడు అంటాడు మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయను, ఒంటరితనమే నాకు స్నేహమాయను, నీ ప్రేమ దొరకగానే శాంతి మిగిలెను, సమాధానమాయను, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఎందుకంటే మీరు కులాల మతాల మధ్యలో మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు బిలీవ్ చేయండి, ఓకే. అగెనెస్ట్ దానికి మీరు వత్తాసు పలకకండి దయచేసి. మీరు మీ మతాన్ని మీరు నమ్ముకోండి. యేసుక్రీస్తు దేవుళ్ళ గురించి గొప్పలు చెప్పే గొప్ప సంస్కృతి మీది కాదు. దేవుళ్ళ గురించి మనము వాళ్ళను, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన లోకరక్షకుడు అని చెప్తుంటే దేవుణ్ణి ట్రీట్ చేసి దేవునికే మీరు జవాబుదారీతనంగా ఉండకుండా దేవుని ప్రశ్నించే గొప్ప వాళ్ళని నేను అడుగుతున్నాను. ఇండియన్స్లో ఇప్పటికి కూడా హిందువులలో 90% మంచోళ్ళు ఉన్నారు. ఎవరో 20%, ఏదో 10% మాత్రమే ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కులాల మతాల మధ్యన ఇది విభజించి పాలించని సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇట్లా ఒక మనుషుల మధ్యన విడదీసి పాలిస్తారు. మీరు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా బైబిల్లో లేవని మాట్లాడుతున్నారు, ఉన్నాయి మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బైబిల్లో ఒక్క తప్పు ఉందని చెప్తే వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను తీసుకొని విడదీస్తారు. బైబిల్లో చరిత్రలో ఇప్పుడు పలానా, ఇప్పుడు ఎవరో ఓల్డ్ సిటీలో ఒక ఆయన సొంత కూతుర్ని రేప్ చేసినందని చెప్పి మొత్తం సమాజాన్ని చిత్రీకరిస్తామా? ఈ వ్యవస్థ తప్పు పని చేసిందని, వ్యక్తి తప్పు పని చేసిందని వ్యవస్థ మొత్తం, హిందువులు మొత్తం తప్పుగా చిత్రీకరించొద్దు కదా, అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవరు చెప్పారు ఈ సిద్ధాంతాన్ని? వ్యవస్థను ఎవరో ఒక పాస్టర్ ఏదో తప్పు పని చేసిందని చెప్పి క్రైస్తవ సమాజాన్ని తప్పుగా చిత్రీకరించడం అనేది అది కరెక్ట్ అయినటువంటి, అది రాంగ్ వే. మీరు వెళ్తున్నట్టు మీరు హిందూ ప్రసాదాలు స్వీకరిస్తారా? ఎవరు? మీరు. హిందూ ప్రసాదాలు యేసుక్రీస్తు విగ్రహం దగ్గర పెట్టినా కూడా నేను స్వీకరించాను. యేసుక్రీస్తు ఇన్క్లూడింగ్ ఇన్ ద సేమ్ టైం యేసుక్రీస్తు విగ్రహం దగ్గర మీరు స్వీకరించారా? అది ప్రసాదం అయితే నేను స్వీకరించాను. మీ ఇంటికి వచ్చి మామిడికాయ పచ్చడి వేసిన కారం నేను చెప్పేది
ఒక విగ్రహం దగ్గర పెట్టింది మనం తినొద్దని చెప్పి బైబిల్లో ఉంది. అది ఎవరి మత విశ్వాసాలు వాళ్ళ గొప్పయి. ఒకవేళ నిజంగా తినాల్సి వస్తే, నా బంధువుల గురించి, నా హిందువుల గురించి, నా ప్రేమను పంచడానికి తినాల్సి వస్తే దాన్ని కూడా మనం పరిశుద్ధపరచుకొని తినొద్దు. దేవా దీన్ని పరిశుద్ధపరచమని చెప్పి తినొచ్చు. నేను తింటాను హిందూ ప్రసాదాలు. ఇదండి. సో నాకు కావాల్సిన ఆన్సర్ ఇది ఫైనల్ గా. ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానిని బట్టే కదా హిందూ దేవీ దేవతలను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు చాలా మంది. సార్ చెప్తున్నాను కదా సార్, బైబుల్లో చరిత్రలో ఇప్పుడు ఎవరో ఒకరు తప్పు పని చేసిర్రు అని చెప్పి బైబుల్లో చరిత్రలో ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక మాట, బైబుల్లో ఎవరో ఒక మనిషి తప్పు పని చేసిన మొత్తం బైబిల్నే తప్పంటే మరి హిందువులలో కొంతమంది దేవి దేవతలే తప్పు పని చేసిరు అని చెప్పి కొంతమంది సోదరులు అంటారు. నేను దాన్ని తప్పుగా మరి అలా చూసుకుంటే మీరు పాస్టర్ గురించి మాట్లాడితే మీరు ఇప్పుడు గ్రంథాల్లోంచి మాట్లాడుతున్నారు, మరి బైబిల్లోనే లోతు కూతురుల గురించి మరి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? నేనేమంటున్నానంటే ఆ లోతు కూతురు అయినా ఎవరైనా సరే అదే నెక్స్ట్ ఆదికాండంలో అదే వస్తుందండి. ఎవరిని తప్పుగా ఒక దేవుణ్ణి మీరు ప్రశ్నించే హక్కు లేదు. హిందూ మత విశ్వాసాలు వాళ్ళకి గొప్పవి, క్రైస్తవ మత విశ్వాసాలు మాకు గొప్పవి. ఎవరి దేవుణ్ణి చాలా పీస్ఫుల్ గా, చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా మంచిగా ఆరాధించుకోండి, పూజించుకోండి అని చెప్పి అందుగురించే అన్నాడు ఒక భక్తుడు, పరమత దూషణములేల పరహసించి పలుకుటేలా, పరమత దూషణములేల పరహసించి పలుకుటేలా, సాక్ష్యమిచ్చేదా మన సామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. పరమత దూషణములేలా పరహసించి పలుకుటేలా, పరహసించి పలకకండి, వేరే మతాన్ని కించపరచకండి, వేరే మత వాళ్ళని బాధ పెట్టకండి. ఇప్పుడు కరుణాకర్ సుగ్గున అయినా సరే, రాధా మనోదర్ దాస్ అయినా సరే క్రైస్తవుల దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రేమను ప్రకటించాలి. అంతేగాని మిమ్మల్ని కొడతాము, మిమ్మల్ని తీర్తాము, మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని గొర్రెలు అంటాము, ఎట్లా పడితే అట్లా తిడతాము, మీరు మతం మారి గొర్రెలు అని చెప్పి తిడితే ఎవరు మారరు. అసలు క్రైస్తవులు కూడా ఎవరు మారరు. ఇట్లా తిట్టి మార్చొద్దు. ఒక ప్రపంచానికి మదర్ తెరీసా చేసిన సేవ ఒక్క రోజు ఆమెలాగా బతకమని చెప్పండి. కాంగ్రించి ఊల్చితే ఎంతో మంది చిన్న చిన్న బిడ్డలు ఉన్నారండి, కుష్ఠరోగులతో బాధపడుతున్నారు, మాకేదైనా సాయం చేయమని చెప్పి ఒక వైశ్యుని దగ్గరకో ఒక రాజు దగ్గరకో వెళ్ళిందంట. బాగా డబ్బున్న దగ్గరికి వెళ్తే ఆయన కాంగ్రించి ఊస్తే ఆ ఉమ్ము కూడా గుండె కత్తుకుందంట తల్లి. ఆయన ఎంబడ మోకాళ్ళ నుండి దేవుని నమ్ముకుందంట. అనేక మిషనరీస్ ఈ రోజు బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. అనేక మిషనరీస్ స్కూల్ ద్వారా సమాజానికి, ఈ లోకానికి, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో మార్పు రావాలని చెప్పి అనేక కొత్త పంతాలను తొక్కుతూ ఈ సమాజానికి ఏదైనా మేలు చేసిందే కానీ క్రైస్తవ్యం గాను ఎక్కడ కూడా కీడు చేయలేదు. క్రైస్తవులు ఎక్కడ కూడా కీడు చేయలేదు. 90% క్రైస్తవులు కీడు చేయలేదు. ఇప్పటికి కూడా మేలు చేస్తూనే ఉన్నారు, మేలు చేస్తూ ఉన్నారు. అనేక మంది అధికారుల గురించి, ప్రధానమంత్రి కూడా మంచి జ్ఞానం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బాగుండాలి, ముఖ్యమంత్రులు బాగుండాలి, మా రాజ్యాంగం బాగుండాలి, మా సమాజం బాగుండాలి, నా హిందూ సోదరులు బాగుండాలి అని చెప్పి ఇప్పటికి కూడా ప్రార్థిస్తారు. హిందూ దేవీ దేవతలను దూషించినట్టు మాట్లాడమే కాకుండా వాళ్ళని చాలా దారుణంగా కించపరిచేలా మాట్లాడి దొంగ సాక్ష్యాలు ప్రకటించడం ఇవన్నీ తప్పు కాదంటారా? మరి దానివల్ల కదా ఇప్పుడు లేదు ఒక్క నిమిషం ఉండి, దానివల్ల కదా ఇప్పుడు క్రైస్తవ్యానికి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంచి క్వశ్చన్ అడిగాడన్నా. ఐ లవ్ యూ. మీ పేరేం పేరు? నాగేంద్ర. సారీ నాగేంద్ర గారు, ఐ లవ్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మొన్న రీసెంట్గా చూశాను నేను. ఏంటంటే ఎస్ మంచిది. ఇంకా అయితే ఏమన్నాడంటే బట్టతల మీద ప్రార్థన చేయగానే బట్ట మీద జుట్టు వచ్చిందట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు భారతదేశంలో మనుషులు చేయని కార్యాలు, డాక్టర్లు చేయని కార్యాలు, క్యాన్సర్ కావచ్చు, లాస్ట్ స్టేజ్లో ఉన్న 4th స్టేజ్లో ఉన్న మీరు చూపిస్తారంటే మీ స్టూడియో వాళ్ళకి మొత్తం రిపోర్ట్స్తో సహా ఇది లూసిడ్ అని చెప్పి డయాగ్నోస్టిక్ సెంటర్లో తీపిచ్చాము. బిఫోర్ ఏమో బసవతారక హాస్పిటల్లో క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలు కూడా తగ్గినాయి. ఏంది ఆయన ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చే చెయ్యి, ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చే చెయ్యి. ఒక మనిషి దేవుని దగ్గర సాష్టాంగపడి తగ్గించుకొని ఆయన దగ్గర ప్రార్థిస్తే, తగ్గించుకొని మొత్తం విలిగిన హృదయంతో ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. TV9 స్టూడియో వాళ్ళు చూపించాను, వాళ్ళు చూపించలే. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు చూపించాను, వాళ్ళు చూపించలే.
మీరు చూపిస్తా అంటే చూపిస్తారు, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అదే ఈ బట్టతల మీద ఆవిడవడో అరటి పండ్లు తింటే పిల్లలు పుడుతున్నారు. అట్లాంటి కొంతమంది దొంగ బోధకులు ఉన్నారు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. మంచి పాస్టర్లు ఎంతో మంది, మంచి దైవజనులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మంచి దైవజనులు బయటికి కనిపించారు, బయటికి రారు. లోపలనే 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ సమాజానికి మంచి స్థాపన చేస్తూ అనేకులను ఒక మంచి సిద్ధాంతంలో మన ఇండియాలో కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు తయారు కావాలి. ఇండియాలో కూడా గొప్ప సైంటిస్టులు తయారయ్యి ఏరోప్లేన్ లాంటి గొప్ప గొప్ప ఇవి సృష్టించాలని చెప్పి మనల్ని కోరుకుంటారు. అది ఓకేనా? ఇప్పుడు ఏంటంటే జాన్ గారు ఫ్యూ మినిట్స్ కొన్ని వీడియోస్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు మాట్లాడుతారు కానీ. ఓకే, ఇవి క్రైస్తవ్యంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుతాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి దీని గురించి మాట్లాడతాం. నాకు లక్షలు వచ్చింది కాక దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు 3 లక్షలు దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. 3 లక్షలు వచ్చేసినాయి అంట. సరే 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 ఒకవేళ దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వస్తే నేను దానికి కాదను. నాకు అమెరికాలో 2023లో 21లో అమెరికాలో నాకు జాబ్ వచ్చింది. 3.5 లక్షలకు ప్యాకేజ్ మంత్లీ, సో ఇంక్లూడింగ్ రూమ్ అంతా 3.5 లక్షలకు వస్తే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నువ్వు ఇక్కడే సేవ చేయాలి అని చెప్పి నాకు దేవుడు ప్రేరేపించి చెప్పాడు. అప్పుడు నా జీతం ఎంత దాదాపు ఒక 20-30 వేలు 30 వేలు ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసుకుంటే వద్దని చెప్పిండు. తర్వాత నేను ఒక 3.5 తర్వాత 3.5 years తర్వాత ఒక జాన్ ఎయిర్ ఫిక్సింగ్ సెంటర్ అని చెప్పి ఉండే మా సంస్థ ద్వారా 3-4 బ్రాంచెస్లు ఉన్నాయి. దానికంటే ఎక్కువనే జీతం వస్తుంది. ఒక 2 కార్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది. హ్యాపీగా ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నాను. ఎన్నో సోషల్ కొంతమందికి బీద విద్యార్థులను చదివిస్తున్నాను. నెల వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. ఎంతో మందిని, చాలా హ్యాపీనెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే అది దొంగ సాక్ష్యం చెప్పేది ఎప్పుడైనా దొంగ సాక్ష్యమే. మంచి సాక్ష్యం ఏదైతే చెప్తారో, నీతి నిజాయితీగా బ్రతుకుతారో, ఎవరినైతే వేరే ధర్మాలను కించపరచకుండా ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తారో వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టమైన వాళ్ళు. ఇట్లా దొంగ సాక్ష్యాలు చెప్పి అబద్ధాలు ఆడి వేరే వాళ్ళని చెడు మార్గంలోకి నడిపించేటోళ్ళు ఎవరైనా క్రైస్తవులు కాదు, వాళ్ళు సైతాను స్వభావం కలిగినటువంటి సైతాను బిడ్డలు అని చెప్పి నేను చెప్తాను. సూపర్, ఇది వినండి. నేను ఒకసారి వచ్చినండి ఇక్కడికి 1 year బ్యాక్. నాకు ఈ నోటు మీరు 7-8 నెంబర్ అని అభిషేకించారు. 1 year బ్యాక్ వచ్చిన 7-8 నేను అభిషేకించాను. ఆ నోటు అప్పటి నుంచి మీ దగ్గర పెట్టుకున్నానమ్మా? నా దగ్గరనే ఉందండి. మీ దగ్గర జాగ్రత్త పెట్టుకున్నారు? నా దగ్గర దాని మీద 7-8 అన్న సంఖ్య కూడా ఉంది. ఉంది, చూపి అంటే చూపిస్తాను. చూపించండి. చూడండి బిడ్డ విశ్వాసం చూడండి. 7-8 అనేటువంటి నంబరు నోటు ఉన్నటువంటి సంఖ్య ఉన్నటువంటి నోటు ఉంది. జూమ్ చేయండి, చూడండి. 278 రైట్. 7-8 ఉన్నటువంటి నోటు 759 ఉంది. ఆ నోటు దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడమ్మా? లాస్ట్ ఇయర్ ఎప్పుడమ్మా? నేను ఇంతకుముందే చెప్పాను, ప్రీవియస్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఇలా దొంగ సాక్ష్యాలు ఎవరు చెప్పినా కూడా అది దేవుడు సహించడు. దేవుని తీర్పులో ప్రతి ఒక్కరు ఉంటారు. ఇదే దైవజనులకి 2 తీర్పు జరుగుతుందని చెప్పి ఉంది. మీరు పదే మీది మీరు చూసుకోకుండా వేరే వాళ్ళని కించపరచడము, వేరే సమాజాన్ని ఇట్లా తప్పుగా చిత్రీకరించడం అనేది అది దట్ ఈస్ ద రాంగ్ వే. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్. అక్కడికి వచ్చేటువంటి చాలా తప్పుదో అలా రాంగ్ వేలో వెళ్తున్నది ఎప్పుడైనా సరే దేవునికి విరుద్ధమే. చెప్పింది ఇక్కడ ఈయన చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు, ఒకసారి వినండి. నేనంటాడు మొట్టమొదటి పాపులు ఎవరంటే పాస్టర్లు అండి. అబ్బాయిలు మీరు దేవుడు నమ్ముకోవడానికి ఏం భయపడక, మీకన్నా పరలోకం ఉంటది కానీ పాస్టర్లకు ఉంటుందో ఉండదో చెప్పలేము. అబద్ధమా? అబద్ధం అనుకోండి, నేనేం చేయలేను. నేను కూడా పాస్టర్నే కదా. లేదండి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒకంతే శిక్ష అంట, తప్పు చేస్తే మనకి 2 శిక్ష అంట. పాస్టర్లకి పరలోకం ఉంటుందో లేదో అన్నారు. దానిలో తప్పు లేదు. పాస్టర్లకి పరలోకం ఉంటుంది. మీరు తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని బట్టి తీర్పు తీర్చబడును అని ఉంది. మీరు ఎవరి గురించి కూడా తీర్పు తీర్చొద్దు. ఇక ఈయన పరలోకం వెళ్తాడు, ఆయన పరలోకం వెళ్తాడు, ఈయన వెళ్తాడు, ఆయన వెళ్తాడు. అరే యేసుక్రీస్తు ప్రభువా, నేను నీ పక్కన ఉండాలి. ఒక ఆమె 2 తీసుకొచ్చి ఒక ఆయన కుడి పక్కన ఉండాలి, ఒక ఆయన ఎడమ పక్కన ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏమంటారంటే, ఎవరు నా తండ్రి ప్రక్కన ఎవరు కూర్చోవాలనో ఆయన ఆధీనంలో ఉంది. మంచి గొప్ప సేవ చేసిన వాళ్ళు కూర్చోవచ్చు. ఇంకా వేరే తండ్రి ఎవరు కూర్చొని పెట్టుకుంటారో తెలియదు.
పరలోకం ఎవరు వెళ్తారు, నరకం ఎవరు వెళ్తారు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, జాన్ గారు అంతేగాని పాస్టర్లు నిర్ణయించారు. అదేదో రాంగ్ క్వశ్చన్, రాంగ్ వే. అది తప్పులో కాలేదు సార్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇది వినండి, ఎందుకంటే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నా అంటే పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే అబద్ధీకపు పాస్టర్లు ఉంటారో, ఎవరైతే బెగ్గర్ పాస్టర్లు అనేసి చెప్పుకుని బెగ్గింగ్ చేస్తారో వాళ్ళందరి గురించి చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ పాస్టర్ల గురించి మాత్రం చెప్తున్నాడు. అది ఏమని చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి విన్నాము, ఒకసారి సరిగ్గా వినండి. అర్థమైంది. మొట్టమొదటి పాపులు ఎవరంటే వినండి. పాస్టర్లు అండి. అబ్బాయిలు మీరు దేవుడు నమ్ముకోవడానికి ఏం భయపడక, మీకన్నా పరలోకం ఉంటది కానీ పాస్టర్లకు ఉంటది ఉండదో చెప్పలేను. నిజమే కదా? అబద్ధం అనుకోండి, నేనేం చేయలేను, నేను కూడా పాస్టర్నే కదా. లేదండి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒకంతే శిక్ష అంట, తప్పు చేస్తే మనకి రెండంతల శిక్ష అంట. ఉండాల బైబిల్లో మీలో అనేకలు బోధకులు కాకుండా ఉండడం చెప్పాడా? చెప్పాడు. ఎందుకు చెప్పాడు? బోధించేవాడు కరెక్ట్ గా ఉన్నాడు. సమస్య ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడు బాగుంటాడండి. విశ్వాసం ఉన్నప్పుడు ఏ స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదండి. పాస్టర్లు అయిన తర్వాతే వాళ్ళకి కొత్త కపట ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, దురాశలు, లోకాశలు అన్ని పాస్టర్లకు వస్తాయి. ఎందుకంటే మొట్టమొదట సాతానుడు పాస్టర్ పడైతే సంఘాన్ని పడేయాలి. వ్యభిచారంలో పడేసేయటము, తాగుళ్ళు పడేసేయటము, గర్వంలో పడేసేయటము, వింటారండి, అసూయలో పడేసేయటం పడేస్తుంది. ముందు ఇది పాస్టర్ ముందు డబ్బిచ్చి పడేస్తా సైతం. ఇంక ఈ డబ్బే చూస్తాడు తప్ప నేను బోధకుడిని, నేను పాస్టర్, నేను ఇలా డబ్బు కమ్ముడిపోకూడదు, డబ్బు నాకు ముఖ్యం కాదు, నాకు దేవుడి రాజ్యం ముఖ్యం చెప్తాడండి. డబ్బు నాకు వద్దు అంటాడా? బిలాం అన్నాడా అండి? దేవుడు మాట్లాడుతున్నాడు కదా బిలాం తోటి, గాడిద చేత కూడా మాట్లాడిచ్చాడు ఆయన. డబ్బు కమ్ముడైపోయిన వాళ్ళు, డబ్బు కక్కుర్తి పడే వాళ్ళు గాడిది కాదు కదా కుక్క చేత మాట్లాడించి నేను డబ్బు అలాంటిది. నేను అందుకే మాది సంస్థ కాదు, ఎప్పుడు రూపాయి జీతం ఇవ్వడండి. ఇది ఏమన్నా సంఘంలో కాను పీడితే పాస్టర్ పోషించబడాలి, అదే కూలి పని చేసుకోవాలి. అట్లగాని అమెరికా కొత్త రాసి, ఎంగలాండ్కి ఉత్తరం రాసి, అండమాన్కి ఉత్తరం రాసి, ఆ పెద్ద పాస్టర్కి ఉత్తరం రాసి నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో చర్చి కట్టుకోవాలి, అయ్యేముండవు. ఎందుకంటే ఈ రోజు చాలా మంది చర్చలు అయితే కడుతున్నారు కానీ సంఘాన్ని కట్టగలుగుతున్నారా? ఒక జీవితాన్ని కట్టగలుగుతున్నారా? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతున్నారా? లేదండి. సంఘాలు కట్టుకుంటే సంఘాలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతారు, కానీ వారి విశ్వాసం సంగతి. ఆయన వచ్చిచ్చున్నాడని ఆయన జంతువులు కూడా తెలియజేస్తాడండి. ఎక్కడున్నాయి జంతువులు? ఇప్పుడు ఆయన పాస్టర్లందరూ వెళ్తారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఆయన పాస్టర్లు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పాడు. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును ఉంది. మనం దుష్టులతోని, లోకంలో ఉన్నటువంటి కొంతమంది దొంగలతోని, తాగుబోతులతోని, వ్యభిచారులతోని, ఇట్లాంటి వాళ్ళతోని, మనం వ్యభిచారులతోని మనము ఒకళ్ళ స్నేహం చేసిన అనుకో, వాడు కూడా తాగుబోతులతోని రోజు తాగటం, ఎప్పుడన్నా ఆకేషన్ తాగితే అది వేరు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను, నేనైతే తాగాను. కానీ ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. సంతుష్టి సైతం దైవ భక్తి గొప్ప లాభదాయకము, దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును. దుష్టులతోని, తాగుబోతులతోని, ఈ లోకంలో ఉన్నటువంటి దొంగలతోని సాహసం చేస్తే అట్లనే ఉంటుంది. అంతేగాని అక్కడ ఆయన మొత్తము పాస్టర్లు కూడా వెళ్తారని చెప్పి, ఒకవేళ పాస్టర్లు కూడా దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా నడవకుంటే, దేవుడు చెప్పింది వినకుండే 100% వెళ్ళొచ్చు, దానిలో తప్పేముందండి. విశ్వాసులు కూడా వెళ్ళొద్దు. మనం తీర్పు తీర్చొద్దు, అది దేవుడి సృష్టి కదా, దేవుడు తీర్పు తీస్తాడు. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నాకు మగపిల్లాడే కావాలి, నాకు మగపిల్లాడే కావాలి అని చెప్పి మనం కోరుకుంటే దేవుడు 100% ఆడపిల్లనే ఇస్తాడు. అందుగురించి మనము దేవుడు ఇచ్చేది ఏదైనా స్వీకరించాలి, దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయనని స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. అది ప్రేమ అంటే. అంతేగాని ఇట్లా చెప్పడము ఒకరి గురించి అట్లా అదేది కరెక్ట్ రాంగ్ ఆఫ్ ది వేలో వెళ్తున్నాడు అని చెప్పి నేను అర్థం. అంటే ఇప్పుడు ఈయన కూడా రాంగ్ లో నాట్ రైట్. ఈయన రాంగ్ లో ఉన్నాడా? రాంగ్ వేలో ఉన్నాడు. ఆయన రాంగ్ వేలోనే ఉన్నారు, అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు దాకా మనం ఈ వీడియోలో విన్న ఆయన ఇప్పుడు రాంగ్ వేలో ఉన్నాడా? ఆయన రాంగ్ వేలో లేడు సార్, అందరూ వెళ్తున్నారు అనడం తప్పు. చెప్పాడంటే ఇప్పుడు ఏంటంటే మీకు అర్థం కాకపోతే కొంతవరకు నేను చెప్తా. ఇందులో ఏంటంటే పాస్ట్ అనే వాళ్ళందరినీ కూడా ఒకానొక ఏదో ఒక అలవాటుకి గురి చేయడం జరుగుతుంది సైతాను. డబ్బుకి మెయిన్, డబ్బుకి ఎప్పుడైతే ఇదవుతారో వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అవుతుంది అనేది మాట్లాడారు అక్కడ. నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఎవాంజలిస్ట్ గా కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు హైందవులకి ఎవరికైనా టీచ్ చేయడం జరిగిందా సార్? హైందవులకి ఎవరికైనా టీచ్ చేశారా? నన్ను ఎవరైనా అడుగుతుంటారు, అడిగినప్పుడు తప్పకుండా మేము చెప్తుంటాను, నా సాక్ష్యం పంచుకుంటాను. ఎలా చెప్తారు? పాట రూపంలో చెప్తారు లేకపోతే ఇట్లానే చెప్తారు? పాట రూపంలో చెప్తాము, మాట రూపంలో చెప్తాను, అన్ని రూపంలో చెప్తాను. పాట రూపంలో చెప్పమంటే చెప్తాను. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు,
అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గురుతింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము నెరిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. కురులు నొక్కులు కలిగి స్ఫురద్రూపియగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడా తండు, కురులు నొక్కులు గలిగి స్ఫురద్రూపుయగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడా తండు, సిరులు కురిపించేను శ్రీదేవతనయుండు, విరబూయు పరలోక శారోను విరజాజి, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కూడా లెక్కింపదగినవాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి స్మరించుకోవడం, అలాంటి సృష్టికర్త అయిన జీవం గల దేవుని ఎరుగుండడం నేను వచ్చే జన్మ కాదు, ప్రతి జన్మ 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 జన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పి నేను భావిస్తాను. మీరు ఇప్పుడు పాడిన పాట నాకు ఎట్లా ఉందంటే, హైందవ్యంలో ఉన్నటువంటి కొన్ని తెలుగు పాటలు ఉంటాయి, అందులో దేవుడి గురించి చాలా వరకు ఉంటాయి. ఆ పాటలో నుంచి ఇది కాపీ కొట్టినట్టు అనిపించింది. ఇది ఎందుకంటే హైందవ్యం నుంచి ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా కాపీ. ఇది ఎక్కడ కూడా సిరులు కురిపించేను శ్రీదేవతనయుండు, విరబీయు పరలోక రాగం గురించి చెప్తున్నా. అదే షారోను విరజాజి, అది ఎక్కడ కూడా బైబిల్లో ఉన్నటువంటి వర్డ్స్ ఇక్కడ ఆ కవి రాశాడు కానీ అసలు ఎక్కడ కూడా హిందూ వర్డ్స్ రాయలేదు. అవన్నీ అంటే హైందవుల్ని క్రైస్తవులు ఫాలో అవ్వట్లేదు అంటారా? ఎవరు కాపీ కట్టట్లేదు అంటారా? కొట్టేటోళ్ళని అడగండి సార్, మీరు ఎవరో తప్పు పని చేసినారు అని చెప్పి యాక్షన్ తీసుకోండి. మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ వేస్తున్నారు? అవును, కష్టాలు ఎవరైతే అదే మీరు అవన్నీ చూపించకండి, నాకు చూపించొద్దు. ఈ విధంగా హైందవ్యంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రైస్తవ్యంలో చూపించడానికి ట్రై చేయడం, మరి హైందవ్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించడానికే కదా క్రైస్తవ్యంలోకి. కవి ఒక రైతు గురించి ఒక ఆవేదన వెళ్ళగెత్తాడు. ఏమని అంటే, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. ఆ కవి తన సహజత్వాన్ని ఆ కన్నీళ్ళ రూపంలో పాట పాడుకుంటుండు. ఎక్కడ కూడా ఈ పాట నేను వాడిన పాట ఎక్కడైనా ఉందా చెప్పండి. పరమత దూషణములేల పరహసించి పలుకుటేలా, పరమత దూషణములేలా, దేవుని బిడ్డ ఈ పాట పాడతాడు. పరహసించి పలుకుటేలా, ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా, మన సామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు
కూర్మితో రక్షించుననుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేని వాదములకు బోను నాకదేలా నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుంటాయి. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఒకడు బావిలో పడిపోయిండు వాడిని తిరిగి లాగడం, ఒకడు నిప్పులో పడిపోయిండు వాడిని తిరిగి రావడం, ఇది యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే. అంతేగాని కులం మార్చుకోవడం మతం మార్చుకోవడం కాదు. అందుగురించే కులం అనేది కుళ్ళు మతం అనేది ఒక మాయ రోగం తప్ప ఈ కులాలు మతాలు మనుషులు సృష్టించుకున్నాయి. మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే కులాలను తీసేయండి. ఎందుకండి ఇవి రిజర్వేషన్లు పెట్టుకోవడాలు, ఈ కులాలు పెట్టుకోవడం ఎందుకండి? కుల వ్యవస్థను తీసేయండి, ఆటోమేటిక్గా రిజర్వేషన్లు పోతాం, మన దేశం బాగుపడుతుంది. ఎక్కడైనా లేని వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా మంది చిన్నపిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటే ఒక స్కూల్లో ఒక టాయిలెట్ లేదంటే 10,000 రూపాయలు సాయం చేసిన వాళ్ళు నేను చేసినాను, ఇంకో ఎంతమంది చేసినాను. అలాంటి విద్యా సంస్థలకు వెళ్ళి ఇప్పటికి కూడా మన స్కూల్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే దేశానికి ప్రయోజనం పడే పనులు చేయరు. కానీ మత విద్యాసాలు రెచ్చగొడుతూ కుల విద్యాసాలు రెచ్చగొడుతూ ఈ కుల వ్యవస్థను తీసేయండి. మీకు దమ్ముంటే మీ బీజేపీకి గవర్నమెంట్కి దమ్ముంటే కుల వ్యవస్థ అలానే ఉండేది, కానీ రిజర్వేషన్లు పోవద్దు. కుల వ్యవస్థ ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో, ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్కరికి మంచి విద్య అందుతుందో, ఎప్పుడైతే దేశం బాగుపడుతుందో, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించబడతారో అప్పుడే మనం దేశం బాగుపడుతుంది. కానీ ఈ కులాలు మతాలు అనేది మనుషులు సృష్టించుకున్నవి. అందుగురించే ఒక భక్తుడు అన్నాడు, కుల పిచ్చోని నేను కళ్ళు లేని కబోదిని మతముచ్చోని నేను మతే లేని ఉన్మాదిని నా దేవా పరలోక రాజా నీ రాజ్యములో నాకు చోటియవా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా కుల ప్రస్తావన తెలియదు, మత ప్రస్తావన తెలియదు. కులాలు మతాలు ప్రోత్సహించింది ఎవరో, మనిషిని మనిషిగా చూడండి ఎవరో మీ అందరికి తెలుసు. సో ఇప్పటికైనా హైందవ సోదరులారా, ఎవరు బూటకప్పు మాటలు ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. మీకొచ్చిన వేలో మీరు వెళ్ళండి, మాకొచ్చిన వేలో మేము వెళ్తాం. కానీ ఎవరి బూటకాలు నమ్మొద్దు. ఎవరో మతం మారుతారంటే ఏదో 10 రూపాయలు ఇస్తారంటే నమ్మకండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, సర్వాంతరామి, సర్వవ్యాపి, సర్వ సృష్టికి అధిపతి మీతో మాట్లాడినట్టయితే, ఒకవేళ దయాగుణం క్షమాగుణం ఆయనలో చూసినట్టయితేనే మీరు నమ్ముకోండి. ఎవరో డబ్బులు ఇస్తానో, ఎవరో ధనం ఇస్తానో, ఎవరో ఇది ఇస్తానో, ఎవరో అది ఇస్తానో దయచేసి నమ్ముకోవద్దు. అలాంటి బూటకపు మాటలు వినొద్దు. డబ్బులు ఇస్తానో ధనం ఇస్తానో నమ్ముకోవద్దు. మీరు మాత్రము యేసుక్రీస్తు ప్రభు మీతో మాట్లాడితే మీరు నమ్ముకోండి తప్పకుండా. ఇది మాత్రం నేను ఫైనల్ గా అగ్రీ చేస్తానండి. ఎందుకంటే లాస్ట్ లో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్. అది లాస్ట్ అండ్ ఫైనల్ గా అడగాలనుకునేది ఏంటంటే, ఇందాక మీరు రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి, కరుణాకర్ గారు అని చెప్పి, అండ్ లలిత్ గారు అని చెప్పేసి పేర్లు తీశారు. సో వాళ్ళు రెచ్చగొడుతున్నారని మనం మాట్లాడారు. కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. చాలా వరకు కూడా హైందవులు రెచ్చగొడుతున్నానే కంటే క్రైస్తవ్యం నుంచి వచ్చినటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను, అలాంటి వీడియోలను వాళ్ళు పెట్టుకుని ఆ వీడియోలే వాళ్ళు చూపిస్తూ ఏంటి ఇలానా చేసేది, ఇలానా జరిగేది, ఇలానా దేవుడు రక్షిస్తాడు అని చెప్పేది, ఇలానా దొంగ సాక్ష్యాలు చెప్పేది అని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఆ మాత్రానికి మనం వాళ్ళని అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే సార్, మీ పొలాన్ని మీరు దున్నుకోండి సార్, వేరే పొలాల మీద ఎందుకు పడతారు? అలా మీరు చూసుకోండి. అలా చెప్పే ఇందాక నేను ఆల్రెడీ అలా చెప్పే హిందువుల్ని సార్, మీరు హైందవుల్ని క్రిస్టియానిటీ వైపు ఏదో మీరు చూసుకోండి సార్, వాళ్ళదేందో వాళ్ళది చూసుకోమని చెప్పండి అంతే. ఇప్పుడు రాధామోహన్ దాస్ గురించి ఇప్పుడు చెప్పాలంటే మస్తుకునే వాళ్ళ సొంతూరు ఏందో చెప్పాడు ఆయన. మరి ఈ వాళ్ళ వ్యక్తిగతము అది వాళ్ళదేందో వాళ్ళది చూసుకోమని చెప్పండి. క్రైస్తవ్యంలో ఏదైనా తప్పులు జరిగితే తప్పకుండా ఖండించారు. నిన్న జానపాలన్న కూడా సిగ్నేచర్ స్టూడియోలోకి వెళ్ళి మొత్తం ఖండించారు. వాళ్ళ బట్ట బయటలు చేసిండు, చేస్తున్నారు. దేవుడు క్షమించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు. వేళ నేను చెప్తున్నా, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించను అని చెప్పాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను కించపరుస్తారో వాళ్ళకి క్షమాపణే లేదు. నేను
మీరేదో మీరు చూసుకోండి, ఎవరైనా సరే. అంతేగాని వేరే మత విశ్వాసాలను రెచ్చగొట్టకండి, వేరే వాళ్ళ మీద పడి ఏడవకండి, వేరే వాళ్ళ జోలికి వెళ్ళకండి చెప్పి నేను చెప్తున్నాను. క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాలేదు. అర్థమైంది. ఏమర్థమైంది? చెప్పండి, రిపీట్ అగైన్. అందుకే నేను చెప్తున్నాను. అందుకే క్వశ్చన్ ఫస్ట్ వినండి, తర్వాత సమాధానం చెప్పండి, తప్పలేదు. మీరు ఇందాకడ రాధా మనోహర్ దాస్ గారి గురించి, లలిత్ గారి గురించి అండ్ కరుణాకర్ సుగుణ గారి గురించి మాట్లాడారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్పారు క్రైస్తవుల్ని. సరిగ్గా వినండి, మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు హైందవుల నుంచి వచ్చేటువంటి వీడియోలను పెట్టుకుని వాళ్ళు రెచ్చగొట్టలే కదా. ఎవరైతే హైందవుల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అబద్ధపు బూటకపు మాటలు మాట్లాడి ఎవరైతే మళ్ళీ దశంభాగాలతోటి క్రైస్తవుల్ని పీడించే వాళ్ళు పాస్టర్లు వాళ్ళ యొక్క వీడియోలని పబ్లిష్ చేస్తున్నారు తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చేయట్లేదు కదా. సార్, దశమ భాగాలు అంటే ఏందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దశమ భాగాలు అంటే ఏందని? మీ సంపాదనలో అయినా ఎవరి సంపాదనలో నుంచి అయినా 10% అనేసి వాళ్ళు దేవుని ప్రేమను బట్టి ఇస్తారు. నేను కూడా 50% ఇస్తాను, 70% ఇస్తాను. నేను అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా 5 రూపాయలు తీసుకోవడం వాళ్ళు సంపాదించిన దగ్గర నుంచి. అరే సార్, అడుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకోవద్దని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారండి? తీసుకో. వాళ్ళ ప్రేమను బట్టి ఇస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు, ఇప్పుడు పాస్టర్ ఉంటాడు సార్, పాస్టర్ వాళ్ళ కొడుకుంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, మనమరాళ్ళు ఉంటారు, వాళ్ళకు కరెంట్ బిల్ ఉంటారా, వాళ్ళ బైక్లలో పెట్రోల్ వేయించుకోరా, వాళ్ళ కార్లలో పెట్రోల్ వేయించుకోరా. ఈ మెయింటెనెన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్? దశమ భాగాల గురించి మాట్లాడకండి మీరు ఇంకొకసారి. ఇప్పుడు దశమ భాగాలు అనేది వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కదా, మరి వాళ్ళు చూసుకున్న మరి దశమ భాగాలు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? దశమ భాగాలు ఇప్పుడు పాస్టర్ దేవుని ప్రేరేపణతో, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చినాడు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడువు, అవి విత్తవు, కోయవు, కోట్లలో సమకూర్చుకోవు, వాటికి ఇచ్చిన నేను మీకు ఇవ్వనా అంటాడు. ఏదో దశమ భాగాలు ఇస్తేనే బతకాలని ఏమి లేదు. దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో అయినా, నేను ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. కారు కొనుక్కోవాలనుకోని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటే ఆయన సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, స్కార్పియో ఎన్ కారు కొనుక్కోవాలనుకున్నాను, 18 లక్షలు చెప్పారు. అయితే కొనాలనుకుంటే 18 లక్షలు చెప్తే 10 లక్షలు కట్టాలి తమ్ముడు, సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అంటే సరే సార్ అన్న. నేను ప్రార్థన చేసుకున్నాను. మాది USA చికాగోలో ఒక బ్రాంచ్ ఉండే, ఆయన 15 లక్షలు ఇవ్వాలి. 15 లక్షలు ఇవ్వాలనుకుంటే మొత్తం అన్ని ట్యాక్సీలు పోను, నేను 10 లక్షలు కట్టాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఆయన చాలా నుంచి డబ్బులు ఇవ్వాలి. ఒక 45 డేస్ అయింది. ప్రార్థన చేసుకుంటే మా మిస్సెస్ చెప్తే నవ్వింది. సరేలే అంటే ఇస్తాడో లేదో అన్నట్టు ఆమె దేవుడు అనుకుంది. నేను కంప్లీట్గా విశ్వాసంతో ప్రార్థిస్తే ఏం చేసిండంటే, అతను ప్రార్థిస్తే నాకు ఫోన్ చేసి, తమ్ముడు నీకు 15 lakhs వేసాను కదా, సాటర్డే రోజు అమౌంట్ వేసాను తమ్ముడు అంటే, నాకు మండే రోజు ట్యూస్డే రోజు మార్నింగ్ వచ్చేసినాయి డబ్బులు. అన్ని ఖర్చులు పోగా అన్ని కట్ అయ్యి ట్యాక్సీలు ఇట్లా అన్ని కష్టాలు ఉంటాయి కదా, అన్ని కస్టమ్స్ అవన్నీ ఉంటాయి. అది 14,60,000 వచ్చింది. నేను అడిగింది ఎంత? దేవుడిని 10 లక్షలు. దేవుడు ఎంత ఇచ్చింది? 14,60,000 ఇచ్చింది. నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే విశ్వాసంతో దేవుని మీద ప్రేమ ఉండి ప్రార్థిస్తారో తప్పకుండా దేవుడు అనేవాడు ఇస్తాడు. పాస్టర్లకు వాళ్ళే ఇవ్వాలని, బిచ్చపుల్లో ఇవ్వాలని చెప్పి, డక్కలలో ఇవ్వాలని చెప్పి ఏం లేదు. కల్లెవరలి సతీష్ కుమార్ దగ్గర చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు ఇప్పటికి కూడా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 200 కోట్లకు అధిపతి, సికింద్రాబాద్ లో. పేరు చెప్ప, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, వెళ్ళి అడగండి. కోట్లలో వస్తాయి, లక్షలలో వస్తాయి. అరే 2,000 బైబుల్ తీసుకెళ్దామంటే ఒడిశాకి ఇవ్వలేదు. ఎంత బాధాకరమైన విషయం అని నాకు అర్థం కాదు. కానీ ₹1,00,000 దశమ భాగాలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు సతీష్ అన్న దగ్గర. ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ సతీష్ అన్న దేనికి గురించి ఉపయోగిస్తుండో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపిస్తాడు, ప్రతి ఒక్కటి చూపిస్తాడు. ఎవరైనా పాపం చేసినా కానీ ఆ దశమ భాగాలు అది దేవునికి చెందవలసిన భాగాలు, దేవుని గురించి ఖర్చు పెట్టాలని చెప్పి ఉంటుంది బైబిల్లో. వాళ్ళ సొంత ప్రయోజనాలకి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టిస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని రాజ్యంలో ఒక్క తప్పు, ఇప్పుడు విశ్వాసులతో ఒకంత శిక్ష అయితే వాళ్ళకు 2 శిక్ష ఉంటుందని చెప్పి ఇంతమంది పాస్టర్ చెప్పారు కదా, మీరు చెప్పిన వీడియోలో. నేను అంత క్లియర్ గా చూపించిన తర్వాత కూడా మీరు ఏదేదో చెప్తున్నారు. అదే సార్, ఒకటి ఏంటంటే, మీరు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఒకటి అవుతుంది, దానిలో ఆన్సర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమాయకమైనటువంటి సేవకులు ఉన్నారు అండ్ అమాయకమైనటువంటి కొంతమంది నమ్మకంగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అమాయకులైన క్రైస్తవులు కూడా ఎవరు కూడా నిజాలు తెలుసుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు ఏం చెప్పాడు అది వివేకం కలిగి, అందుగురించే బైబిల్లో ఒక మాట ఉందంటే, పరిశుద్ధ గ్రంథము, పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటముగా ఉండమని చెప్పింది బైబిల్. సో మీరు వివేకం కలిగి నడుచుకోండి. వివేకం కలిగి మీరు ఎవరి దగ్గర అయితే, ఏ పాస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నారో అతను రైట్ ఆఫ్ ద వే
ఎందుకంటే వాళ్ళ బోధ కూడా కరెక్ట్దేనా సరైనదేనా సరితూగుచుకొని అప్పట్లో అపోస్తులైన పౌలు బోధించేటప్పుడు కూడా ఇది సరైనదా కాదా అని చెప్పి బెరియా సంఘస్థులు చూసుకున్నారు. నిజమా చెప్తుండా అబద్ధం చెప్తుండా అని చెప్పి బైబిల్లో సరిచూసుకోరు. బైబిల్ చెప్పకుండా ఇంకా వేరేది చెప్తారంటే అసత్యాలు చెప్తారంటే అది అసత్యము. సో నేను ఇది పాట రూపంలో వివరించాలనుకుంటున్నాను. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయను, ఒంటరితనమే నాకు స్నేహమాయను, నీ ప్రేమ దొరకగానే శాంతి మిగిలెను, సమాధానమాయను. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. అయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉందంటే ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇరుకు మార్గం యేసుక్రీస్తు మార్గం అంటే ఇరుకు మార్గం. యేసుక్రీస్తు మార్గం అంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. చాలా యేసుక్రీస్తు నమ్ముకున్న కొత్తలనే మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. కానీ నేను ఎక్కడ కూడా ఆయనలో కొద్దిగా కుసంత కూడా అవిశ్వాసం పెట్టుకోలేదు. ఎందుకంటే లోకంలో జరిగేటోళ్ళకు జరగవా, యాక్సిడెంట్లు కావా అని చెప్పి. అదేవిధంగా దేవుడు ఏం చేసినా చేయకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని ప్రేమించాలి. అందుగురించే ఇక్కడ ఏమనంటే విశాలమై ఉన్నది, దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులని ఉంది. యేసుక్రీస్తు ద్వారంలో ప్రవేశించాలంటే సత్యాన్ని పట్టుకొని నడవాలి. ఒక సత్యమనే దట్టిని నడుము కట్టుకొని నడవాలి. ఆ సత్యాన్ని అన్వేషించాలంటే చాలా కష్టం. ఆ సత్యమైన మార్గంలో నడవాలంటే చాలా కష్టం. సో విశాల మార్గంలో ఏమైనా చేసుకో, తాగు తిను హ్యాపీగా ఏమైనా చేసుకో, కానీ అట్లాంటి విశాల మార్గంలో అనేకులు పోతారని చెప్పి ఈ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. కాబట్టి నేను ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలనుకుంటున్నాను. పాడతాను, ఒక్కటే వచనం పాడతా. లోకమను అరణ్య యాత్ర భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను, కన్నీరే నాకు అన్నపానమాయను, కన్నీరే నాకు అన్నపానమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నవి, పొరలి సంద్రమైనది, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసెనాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్య. గుండె చెదిరిన వారిని ఆదరించేవాడు, వారి గాయములు కట్టవాడు అని ఉంది. సో మీ స్టూడియో వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి అనేక ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని చెప్పి ఒక మతాలకు ఉన్నటువంటి
వేరే వాళ్ళు ఎవరో చెప్తారని చెప్పి మీరు చెప్పకుండా ఒక పీస్ఫుల్ మైండ్ని సమాజానికి అందించాలని చెప్పి మీ ఛానల్ కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పి ఇంకా మంచిగా బిజినెస్ చేయాలని చెప్పి ప్రతిరోజు నాగేంద్ర అన్న మీ గురించి ప్రార్థన చేస్తాము. తప్పకుండా మీరు బాగుండాలని ప్రార్థన చేస్తామన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇదండి ఈ రోజు మనం జాన్ ముచ్చలపల్లి గారితో జరిగినటువంటి ఇంటర్వ్యూ. మనం ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం త్వరలో మళ్ళీ ఆయన్నే కలిసి. బట్ ఆ రోజు మాత్రం కొంచెం వైల్డ్ ఫైర్ అనేది ఆ రోజు చూస్తారు. బట్ అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.